Let's try another sum, that is limit extends to 0 sin 3x minus sin x sin 3x minus sin x by ఇక్కడ డినామినేటర్లో tan ఇన్వర్స్ ఆఫ్ 5x. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? ఈ సమ్ సాల్వ్ చేయాలంటే ఒకసారి మనం చూస్తే x 0 టెండ్ అయితే న్యూమరేటర్ 0, డినామినేటర్ కూడా 0 టెండ్ అవుతుంది. సో ఇలా టెండ్ అవుతున్నప్పుడు మనం ఏం చేస్తాం? దీన్ని ఎల్ హాస్పిటల్ రూల్ ట్రై చేస్తాం. దానికంటే ముందు ట్రిగ్నోమెట్రిక్ అప్లికేషన్ చూసుకోవచ్చు. ఎల్ హాస్పిటల్ రూల్ చేస్తే అది ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ తర్వాత వ్యానిష్ అయిపోవాలి. ఇది ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ కదా, అంత తేలిగ్గా రిపీట్ అవుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ కాంప్లికేషన్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే అప్లికేషన్ చూస్తాం. అంటే మనం ఏదైతే చెప్పుకున్నాం ఫ్యాక్టరైజేషన్, బేసిక్ మ్యానిపులేషన్స్, ట్రిగ్నోమెట్రిక్ అయితే ప్రాపర్టీస్ అప్లై చేసుకోవడం, రేషనలైజేషన్, ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి ముందు. సో అన్నీ ఆలోచించుకున్న తర్వాత మనం ఏది బెటర్గా ఉంటే దానికి ప్రొసీడ్ అవ్వచ్చు. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin c minus sin d ఫామ్ కాబట్టి ఇది 2 cos c plus d by 2 అవుతుంది. c plus d by 2 అంటే 4x by 2 అంటే 2x అవుతుంది. అలాగే c minus d by 2 అంటే 3x minus x అంటే 2x. sin of 2x by 2 అంటే x అవుతుంది బై tan ఇన్వర్స్ ఆఫ్ x యాజ్ ఇట్ ఈజ్గా రాయండి. ఇప్పుడు వెరీ సింపుల్ అయిపోయిందిగా. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, ఇక్కడ ఏముంది? 2 cos 2x ఉంది. 2ని బయటికి తీసుకెళ్ళిపోవచ్చు. cos 2x 0 టెండ్ చేస్తే 2 into 1 అయిపోతుంది. అది sin ఇన్వర్స్ ఆఫ్ x బై sin ఇన్వర్స్. ఇప్పుడు వన్ థింగ్, ఇక్కడ 5x tan ఇన్వర్స్ ఆఫ్ 5x, ఇక్కడేమో 3x ద్వారా ఇలా వచ్చింది. ఇక్కడ మనకేమొస్తుంది? 2 into 1 sin x ఉంది, ఇక్కడ sin x ఉంది, sin x, ఇక్కడేమో tan ఇన్వర్స్ ఆఫ్ 5x ఉంది. కాబట్టి tan ఇన్వర్స్ ఆఫ్ 5x ఆర్గ్యుమెంట్ sin x ఒకటి కాదు, ఆర్గ్యుమెంట్ డిఫరెంట్గా ఉంది కదా. డిఫరెంట్గా ఉన్నప్పుడు ఏం చేయాలంటే దీనికి సపరేట్గా ఒక x కావాలి, దీనికి సపరేట్గా 5x కావాలి. కాబట్టి ఆ x sin x కావాల్సిన x కింద రాశాను, tan x కావాల్సిన tan ఇన్వర్స్ 5x కావాల్సిన 5x ఇక్కడ అరేంజ్ చేశాను. ఇప్పుడు ఇలా అవడం వల్ల ఏమైందంటే tan ఇన్వర్స్ ఆఫ్ 5x బై 5x మనం ఏం చేస్తున్నాం? మల్టీప్లేస్ డివైడ్ చేస్తున్నాం. ఇక్కడ కూడా ఒక sin xని మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాం. ఇక్కడ డివైడ్ చేసాం, ఇక్కడ మల్టిప్లై చేసాం కదా. x కావాలి కదా మనకి. 1 minute. ఇప్పుడు ఏం చేశాను నేను? డినామినేటర్ని న్యూమరేటర్ని ఇక్కడేమో xతో డివైడ్ చేశాను, ఇక్కడేమో 5xతో డివైడ్ చేశాను. ఇంక ఫార్ములా రావడం కోసం ఈ xతో డివైడ్ చేశాను కాబట్టి దీన్ని మల్టిప్లై చేసేసుకోవాలి. ఇక్కడ 5xతో డినామినేటర్ని డివైడ్ చేసాం కాబట్టి మల్టిప్లై చేసుకోవాలి 5x తోటి. అప్పుడు ఈ x కూడా పోతుంది, మనకి ఇది 1కి టెండ్ అవుతుంది. ఇది లిమిట్ సెపరేట్ చేసి రాస్తే ఇది 1కి టెండ్ అవుతుంది. సో మనకి ఫైనల్గా ఏమొస్తుందంటే 2 into 1 బై డినామినేటర్ 1 into 1/5 ఇలా వచ్చింది. అంటే 2/5 ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సమ్ గురించి మాట్లాడదాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ x into sin 1/x ఎంత? x into sin 1/x ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇది ఎలా వచ్చింది? ఏ ఫార్మేట్లోకి వచ్చిందంటే x ఇన్ఫినిటీ టెండ్ అయితే x into sin 1/x అనేది ఇది ఇన్ఫినిటీ టెండ్ అవుతుంది. sin 1/x దేనికి టెండ్ అవుతుంది? 1/x టెండ్స్ టు 0 కదా. x టెండ్ టు ఇన్ఫినిటీ అయితే 1/x దేనికి టెండ్ అవుతుంది? 0కి టెండ్ అవుతుంది. సో 1/x 0 టెండ్ అయింది అనుకో, ఇది ఇన్ఫినిటీకి ఇది 0కి టెండ్ అయితే ఇన్ఫినిటీ ఇంటూ 0 ఫామ్ వస్తుంది. దాన్ని ఏమంటాం? ఇండిటర్మినెంట్ ఫామ్ అంటాం. ఇన్ఫినిటీ ఇంటూ 0 ఆ 0 ఇంటూ ఇన్ఫినిటీ ఫామ్ వచ్చినప్పుడు ఇండిటర్మినెంట్ ఫామ్లో ఉంది ఆ సమ్ము అని చెప్తాం. అప్పుడు ఏం చేయాలి? లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందా? ఎగ్జిస్ట్ అవుతుంది. ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది అంటే బై డూయింగ్ సమ్ మ్యానిపులేషన్స్ ఆర్ ఫ్యాక్టరైజేషన్స్. ఏవో ఒకటి చేసి దీన్ని డిటర్మినెంట్ ఫామ్లోకి మార్చుకోవాలి. అలా మార్చుకోవాలంటే ఇక్కడ మళ్ళీ రాస్తున్నాను నేను. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ, వాడు ఇచ్చిన ఫంక్షన్ ఏది అంటే sin of 1/x బై ఇక్కడ ఉన్న x ఉంది కదా, దాన్ని డినామినేటర్గా 1/xగా ఇలా రాసుకోవచ్చు. ఏమైంది?
ఈ ఎక్స్ పైకి వెళ్ళిపోతే 1/x మల్టిప్లై చేస్తే ఎక్స్ అయిపోతుంది కదా న్యూమరేటర్కి వెళ్ళి. సో ఇప్పుడు ఏమైంది, ఇది ఇలా రాయడం వల్ల ఏమైందంటే ఇది దేనికి టెండ్ అవుతుంది, 1/x టెండ్ టు 0 కాబట్టి ఇది టోటల్గా 0కి టెండ్ అవుతుంది. ఈ డినామినేటర్ 1/x టెండ్ టు 0 అని రాసుకున్నాం కాబట్టి ఇది కూడా 0కి టెండ్ అవుతుంది. ఇప్పుడు ఇది ఏమైందంటే 0/0 ఫామ్ వచ్చింది. 0/0 ఫామ్ అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 నేను దీన్ని ఎలా రాస్తానంటే ఇప్పుడు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 అని రాయకుండా 1/x టెండ్ టు 0 అని రాస్తాను. లేకపోతే ఏం చేయొచ్చు, 1/xని మన సబ్స్టిట్యూషన్ మెథడ్లో y అనుకోవచ్చు. లెట్ 1/x ఈజ్ ఈక్వల్ టు y. 1/x y అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఈ లిమిట్ ఇది వదిలేద్దాం కొద్దిసేపు కింద రండి. లెట్ 1/x ఈజ్ ఈక్వల్ టు y అని తీసుకున్నాం. అప్పుడు ఎలా రాస్తాం, లిమిట్ y టెండ్స్ టు 0. 1/x అంటే y కదా, y దేనికి టెండ్ అవుతున్నాం, 0కి టెండ్ అవుతుంది కాబట్టి y టెండ్స్ టు 0. sin 1/x అంటే sin y బై 1/x అంటే y. అంటే ఇది ఏమైపోయింది, స్టాండర్డ్ ఫామ్కి వచ్చేసిందిగా, కాబట్టి దీని వాల్యూ ఉంది. సో గుర్తుపెట్టుకోండి, దేనికి టెండ్ అవుతుంది అన్నాడు అనేది కీలకం, ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి అనేది కీలకం. అది ఇండిటర్మినెంట్ ఫామ్లో ఉందా డిటర్మినెంట్ ఫామ్లో ఉందో చూసుకోవాలి. ఇండిటర్మినెంట్ ఫామ్లో ఉంటే మనం ఏం చేయాలి, దాన్ని డిటర్మినెంట్ ఫామ్లోకి మార్చుకోవాలి. ఇండిటర్మినెంట్ ఫామ్ x ఇంటూ sin 1/x కాబట్టి దాన్ని డిటర్మినెంట్ ఫామ్లో రాస్తే ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం ఇంకొక సమ్ము. అది ఎలా ఇచ్చాడంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 రెండు ఒకటే సమ్ములు కానీ లిమిట్ తేడా ఉంది. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 x ఇంటూ sin 1/xని ఎలా చేయాలి, ఇందాకేంటి లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ఇచ్చాడు, ఇక్కడేమి ఇచ్చాడు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 x ఇంటూ sin 1/x ఎంత, x నాట్ ఈక్వల్ టు 0 అంచేది 0 దగ్గర డిఫైన్ కాదు, పైన కూడా అంతే 0 దగ్గర డిఫైన్ కాదు, x నాట్ ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ కదా. ఇప్పుడు చూడండి ఇది x ఇంటూ sin 1/x, x ఇంటూ sin 1/x అన్నాడు అంటే ఇందులో x నాట్ ఈక్వల్ టు 0 కదా. ఇప్పుడు 0కి టెండ్ చేసి చూసామనుకోండి, 0కి x అని టెండ్ చేసి చూస్తే ఇది 0 అవుతుంది, ఇది ఇంటూ ఇది sin 1/x ఏమవుతుంది 1/x టెండ్ అవుతుంటే 0కి టెండ్ అవుతుంటే రైట్ సైడ్ నుంచి 0కి టెండ్ అవుతుంది అనుకోండి, అప్పుడు 1/x దేనికి టెండ్ అవుతుంది, 1/x ఇన్ఫినిటీకి టెండ్ అవుతుంది. ఓకే, 1/x దేనికి టెండ్ అవుతుందంటే ఇన్ఫినిటీకి టెండ్ అవుతుంది. అలాగే లెఫ్ట్ సైడ్ నుంచి x 0 టెండ్ అవుతుంది అనుకో, లెఫ్ట్ లిమిట్ మాట్లాడుతున్నప్పుడు 0కి టెండ్ అవుతుంది అనుకోండి, అది 1/x దేనికి టెండ్ అవుతుంది అంటే మైనస్ ఇన్ఫినిటీకి టెండ్ అవుతుంది. గ్రాఫికల్గా ఒకసారి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఈ 1/x అనే గ్రాఫ్ ఒకసారి 1/x గ్రాఫ్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ 1/x గ్రాఫ్ ఎలా ఉంటుందంటే దీని షేపు ఇలా ఉంటుంది. సో ఇంత కరెక్ట్గా కర్వ్ కాదు, ఇలా ఇప్పుడు వచ్చేది. అలాగే ఇటువైపు ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది దీని కర్వ్. ఏ గ్రాఫ్ ఇది, y ఈజ్ ఈక్వల్ టు 1/x గ్రాఫ్. సో ఇక్కడ 1/x అనే వాల్యూ x 0 టెండ్ అవుతుంటే అంటే ఇలా వస్తుంటే ఈ 1/x y యాక్సిస్కి టెండ్ అవుతుంటుంది, y యాక్సిస్ లార్జ్ నెంబర్స్ తీసుకుంటుంది. ఎగ్జాంపుల్గా చూడండి, ఆల్రెడీ చెప్పాను ఇది. ఎగ్జాంపుల్ చూస్తే x ఈజ్ ఈక్వల్ టు 0.01 అనేది తీసుకున్నాను అనుకోండి, 1/x ఎంత అవుతుంది అంటే 1000 అవుతుంది. అంటే ఎంత లార్జ్ నెంబర్ అయిందో చూడండి. నేను చేత 0కి టెండ్ అవుతున్న కొద్దీ దీని వాల్యూ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. ఎక్కడి నుంచి కూడా నెగిటివ్ సైడ్ నుంచి కూడా 0కి టెండ్ అవుతున్నప్పుడు ర్యాపిడ్గా డిక్రీజ్ అయిపోద్ది. కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఏంటంటే ఈ ఫంక్షన్లో ఉన్న ఈ ఆర్గ్యుమెంట్ ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది x 0కి టెండ్ అవుతున్నప్పుడు. అప్పుడు ఏమవుతుంది, సైన్ ఫంక్షన్ ఆల్రెడీ ఇదేంటి బౌండెడ్ ఫంక్షన్, sin x అనేది ఏంటి బౌండెడ్. నువ్వు ఎంత వాల్యూ తీసుకున్నా ఇది దీని వాల్యూ మ్యాక్సిమం 1 మినిమం -1 అంటే ఈ sin x అనే గ్రాఫ్ ఈ రెండిట్లో మధ్యలోనే తిరుగుతూ ఉంటుంది. కానీ మనం ఎక్స్ని ఎంత వాల్యూ తీసుకున్నా ఏ వాల్యూ దగ్గర అయినా సరే 1 lakh దగ్గర అయినా సరే ఇది sin 1 lakh అయినా సరే ఇది -1కి +1కి మధ్యలోనే ఉంటుంది. కానీ మనం x 0 టెండ్ చేస్తున్నప్పుడు దాని ఆర్గ్యుమెంట్ sin ఆఫ్ 1/x దేనికి టెండ్ అవుతుంది, ఆసిలేట్ అవుతుంది మధ్యలో, అంటే ఇన్ఫినిటీ టెండ్ అవుతుంది. ఇన్ఫినిటీ టెండ్ అవుతున్నప్పుడు బాగా లార్జ్ నెంబర్గా టెండ్ అవుతున్నప్పుడు ఈ ఫంక్షన్ ఫ్లక్చువేట్ అవుతుంది ర్యాపిడ్గా. అంటే sin x బౌండెడే కానీ ఇట్ డజంట్ క్రాస్ 1 and -1 కాబట్టి ఇది బౌండెడ్ ఫంక్షన్.
దీన్ని అందుకని ఏం రాస్తామంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 అయినా కానీ ఎక్స్ ఇంటూ ఈ సైన్ ఫంక్షన్ అనేది సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అనే సైన్ ఎక్స్ అనే ఫంక్షన్ బౌండెడ్ ఫంక్షన్. ఇట్ ఈస్ ఫ్లక్చువేటింగ్ బిట్వీన్ ద ఇంటర్వల్ -1 and 1. ఈ రెండు నంబర్స్ మధ్యలో బౌండ్ అవుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని ఏం రాస్తామంటే దిస్ ఈజ్ సమ్ బౌండెడ్ ఫంక్షన్ k ఇంటూ సమ్ బౌండెడ్ ఫంక్షన్. వాట్ ఎవర్ ద వాల్యూ ఇఫ్ యూ ఆర్ మల్టిప్లయింగ్ విత్ బౌండెడ్ ఫంక్షన్ దట్ విల్ బి 0. ఇది ఎంతో మనం ఎస్టిమేట్ చేయగలుగుతున్నాం కదా. కాబట్టి 0 టెండ్ అవుతున్నప్పుడు ఈ బౌండెడ్నెస్ని బౌండెడ్ ఫంక్షన్ని మల్టిప్లై చేస్తే అగైన్ యూ విల్ గెట్ 0. ఓకే, సో వీ కెన్ యూజ్ శాండ్విచ్ థియరమ్ టు సింప్లిఫై దిస్ ప్రాబ్లమ్ ఆల్సో. వీ కెన్ డిస్కస్ ఇట్ అబౌట్ లేటర్. దాని గురించి మళ్ళీ మాట్లాడదాం, శాండ్విచ్ థియరమ్ గురించి. అప్పుడు కూడా ఇది మాట్లాడవచ్చు. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3. ద ప్రాబ్లమ్ ఈజ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3 1 plus cos pi x 1 plus cos pi x by root over 7 plus x square 7 plus x square minus 4 into 1 by x square minus 9. This is the problem. How to solve this problem? Suppose if you see, టు ఫైండ్ అవుట్ ద లిమిట్ ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ 3ని తీసుకెళ్ళి ఎక్స్ప్రెస్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అలా చేస్తే ఏమవుతుంది, 3π అవుతుంది. 3π వాల్యూ ఎంత, -1. -1 + 1 ఎంత, 0. అంటే 0 ఈ డినామినేటర్ కూడా ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 0 అవుతుంది. ఇది కూడా 0 అయిపోతుంది. అంటే టోటల్గా 0/0 ఫామ్ వచ్చింది. 0/0 ఫామ్ వస్తే మనం ఎల్ హాస్పిటల్ రూల్కి వెళ్తాం జనరల్గా. కానీ ఇది అంత ఈజీ కాదు, కాంప్లికేటెడ్గా ఉంది. కాబట్టి మనం మోర్ ట్రిక్స్ మనం అప్లై చేసుకోవాలి, నేర్చుకోవాలి. కాబట్టి ఏం చేస్తామంటే అన్ని ట్రిక్స్ కూడా మనం ఇక్కడ అప్లై చేస్తాం. సో ఈజీనెస్ కోసం ఏం చేస్తామంటే మనం బేస్ అవుతాం వీటి మీద, స్టాండర్డ్ ఫార్ములాస్ మీద బేస్ అవుతాం. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 1 - cos x / x² అనేది 1/2గా ఉంది మనకి. ఇది ఎక్కువగా ఎవరు వాడరు, కానీ ఇది ఈ ఫార్ములా చాలా సమ్స్ని సింప్లిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఇది 1 - cos x దగ్గరగా ఉన్న ఎక్స్ప్రెషన్ కాబట్టి దీన్ని అలా రాయడం కోసం నేను ఈ ఫార్ములాని ఉపయోగించి రాస్తాను. ఎలా చేయాలి మరి? ఎక్స్టెన్స్ అంటే ఇది 3πకి టెండ్ అవ్వాలి. యాక్చువల్గా ఈ ఎక్స్ దేనికి టెండ్ అవ్వాలి, 0కి టెండ్ అయితే ఈ ఫార్ములా ఉంటుంది. కానీ ఇక్కడ πxకి టెండ్ అవుతుంది, అంటే 3πకి టెండ్ అవుతుంది. దీనికి 0కి టెండ్ అవ్వాలంటే దేనికి టెండ్ అవుతుందో అందులోంచి ఇది సబ్ట్రాక్ట్ చేయాలి. దేనికి టెండ్ అవుతుంది, 3πకి టెండ్ అవుతుంది. కాబట్టి నేను ఏం రాస్తానంటే దీన్ని లిమిట్ ఎక్స్టెన్స్ టు 3, ఇక్కడ 1 + cos అని రాసి దేనికి టెండ్ అవుతుంది, 3πకి. 3πలోంచి πx సబ్ట్రాక్ట్ చేయండి జాగ్రత్తగా. బై ఇక్కడ ఏమవుతుంది, 7+ ఇది యాజ్ ఇట్ ఈజ్గానే రాసేయచ్చు. ఇలా రాయడం వల్ల ఏమవుతుందంటే ఇది యాక్చువల్గా ఇక్కడ ఉన్నది ప్లస్ కదా, ఇది ఇలా రాయడం వల్ల -cos x అవుతుంది. అంటే ప్లస్ మనకి పైన ఉన్నది రావాలంటే ఇక్కడ మైనస్తో రీప్లేస్ చేయాలి. సో ఇది మైనస్ అవ్వాలి. మైనస్ అయితే పైన ఉన్నది యాజ్ ఇట్ ఈజ్గా మనకి సెట్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం మనకి 2 బెనిఫిట్స్ వచ్చినాయి ఇక్కడ. ఒకటి ఏంటంటే ఇది 0కి టెండ్ అయింది, అట్ ద సేమ్ టైం ఇది ఫార్ములాతో కంపేర్ అవుతుంది. సో అట్ ద సేమ్ టైం 2 బెనిఫిట్స్ వచ్చినాయి ఇలా రాయడం వల్ల. సో మనకి ఇంకేముంది ఎక్స్ప్రెషన్ అంటే ఇక్కడ ఉన్నది √7 + x² + 4 7 + x² - 4 ఇంటూ 1/x² - 9. x² - 9ని యాజ్ ఇట్ ఈజ్గానే వచ్చండి. ఇప్పుడు ఏం అర్థమైంది, ఈ ఫార్ములా దగ్గరగా ఉంది దీనికని అర్థమైంది. ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో ఆర్గ్యుమెంట్లో అది డినామినేటర్లో కనిపించట్లేదు కాబట్టి మనం ఇంట్రడ్యూస్ చేసేసుకుని దాన్ని మళ్ళీ మల్టిప్లై చేస్తే సరిపోద్ది. అంటే 1 - cos 3π - πx 3π - πx ఏది కావాలి మనకి, ఈ ఆర్గ్యుమెంట్ కావాలి. ఎలా కావాలి, స్క్వేర్ చేసి కావాలి. కాబట్టి 3π - πx అని రాసి దీన్ని స్క్వేర్ చేసుకుందాం. ఇప్పుడు ఏం కావాలి అంటే ఇది న్యూట్రలైజ్ అయిపోవాలి. అంటే మనకి ఏదైతే చేసామో దాని ఎఫెక్ట్ ఉండకూడదు. అంటే 3π - πxతో మల్టిప్లై చేసేస్తాం. ఇది ఇప్పుడు మనకు మిగిలింది ఎంత, ఈ ఎక్స్ప్రెషన్ మిగిలింది. అది డినామినేటర్లో రాయండి. √7 + x², 7 + x² - 4 ఉంది. ఇప్పుడు దీన్ని రేషనలైజ్ చేద్దాం. రేషనలైజ్ చేయడం ద్వారా ఈ ఎక్స్ప్రెషన్ని సింప్లిఫై చేయొచ్చు. అలా చేయాలంటే ప్లస్ సైన్ తోటి ఇక్కడ ఉన్న మైనస్కి ఆపోజిట్స్ ప్లస్ సైన్ తోటి మల్టిప్లై చేయాలి న్యూమరేటర్ డినామినేటర్ని. సో కొంచెం పైకి
ఇప్పుడు చూడండి ఇది ఏమవుతుంది, 7 + x² 7 + x² + 4 అవుతుంది ఇది బై √7 + x² + 4 ఇంటూ ఆల్రెడీ వాడు ఇచ్చిన x² - 9 కూడా చేసేసుకోవాలి. ఇప్పుడు ఏమొచ్చింది, ఇది కరెక్ట్గా 1/2 అయిపోయింది, ఫార్ములాలోకి వచ్చేసింది. ఇక్కడ మిగిలింది ఎంతంటే ఈ పై ఇందులోంచి కామన్ చేసేస్తే π² బయటకు వస్తుంది. ఇక్కడ 3 - x² ఉంటుంది మన దగ్గర. ఇక్కడ డినామినేటర్లో రేషనలైజ్ చేయడం వల్ల ఈ డినామినేటర్లో a + b × a - b ఫామ్ వచ్చింది. అంటే a² - b², అది సింప్లిఫై చేసి రాస్తే a + b² -16 అవుద్ది. అంటే టోటల్గా ఇది x² మైనస్ ఇక్కడ 7, ఇక్కడేమో -16, అంటే -9 మిగులుతుంది. ఇక్కడ ఇలా వచ్చింది. ఇంకేమింది, ఏముందంటే ఈ పార్ట్ ఉంది, ఈ ఎక్స్ప్రెషన్ ఉంది, దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా రాద్దాం. 7 + x² + 4 ఓకే ఇంటూ మనకి ఇంకేముంది, ఇది రాసేసాం కదా ఆల్రెడీ, ఇది x² - 9 x² - 3². ఇక్కడ ఏముంది, x² - 9 రాయలేదుగా మరి మనం, ఆ x² - 9 కూడా రాయాలి. x² - 9 రాస్తే 1/, దీన్ని x + 3 × x - 3గా రాసుకుందాం. సో ఈ x - 3 x - 3తో క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడున్న ఈ వాల్యూ ఒకసారి మెజర్ చేస్తే x ఎంత టెండ్ అవ్వాలి, x 3కి టెండ్ అవ్వాలి. కాబట్టి లిమిట్ x 3కి టెండ్ అయితే లిమిట్ x → 3 ఇంకొక స్టెప్, లిమిట్ x → 3 1/2 ఇంటూ π² కూడా కాన్స్టెంట్, కావాలంటే బయటికి తీసుకొచ్చేయచ్చు. ఇక్కడ 3 - x² లో ఒక 3 - x మిగులుతుంది, ఎందుకని ఒకటి ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి. y దీన్ని ఎక్స్పాండ్ చేసి రాస్తే x + 3 ఇంటూ x - 3 అవుతుంది, x + 3 ఇంటూ x - 3. ఓకే, ఇదేంటిది 3 - x, కొంచెం లెటర్స్ x + 3 x - 3. ఇంకేముంది ఇక్కడ, √7 + x², 7 + x² + 4 ఏమో బై డినామినేటర్ ఏముంది, x + 3 ఉంది. ఇప్పుడు మన పార్ట్ ఏంటంటే ఈ రెండింటిని క్యాన్సిల్ చేయొచ్చు. ఇంకా మిగిలింది ఏమైతే ఉందో అది చూద్దాం ఒకసారి. 1/2 ఉంది, π² ఉంది, ఇంకేముందండి, x 3కి టెండ్ చేస్తే ఇక్కడ 7 + 3² + 4, 7 + 3² అంటే 9, అంటే 16, 16కి రూట్ చేస్తే 4, 4 + 4 అంటే 8 ఇంటూ 8 బై డినామినేటర్ x + 3, 3 + 3 అంటే 6. సో మనకి ఇందులో మళ్ళీ దీన్ని క్యాన్సిల్ చేయొచ్చు, 4 టైమ్స్ పోద్ది, అంటే 4 ఇందులో 2 క్యాన్సిల్ చేస్తే 2 టైమ్స్, ఇదేమో 3 టైమ్స్. ఓకే, కరెక్టేనా? క్యాలిక్యులేషన్ ఒకసారి ఉంది. 1/2 x + 3 ఇంటూ x - 3, 2π²/3. మిస్టేక్, x + 3 x + 3 x + 3 ఉంది ఇక్కడ, x + 3 రాసాం మనం, 3 + 3 అంటే 6 చేసాం. ఇక్కడ 3 + 3 ఇంకో 6 ఉంటుంది కదా, బై 6 ఒకటి ఉంది ఇక్కడ. ఈ 2 మళ్ళీ దీనిలో క్యాన్సిల్ అవుతుంది 3 టైమ్స్, కాబట్టి π²/9 వచ్చింది. ఓకే, దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. π²/9. ఇంకొన్ని స్టాండర్డ్ ఫామ్స్ ఆల్రెడీ డిస్కస్ చేసినవి మనం మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం. ఏంటంటే అవి, సపోజ్ ఒక సెట్ ఉంది మన దగ్గర, మనకి ట్రిగ్నోమెట్రిక్ స్టాండర్డ్ ఫామ్స్ ఉన్నాయి కదా, అవి ఒకసారి చూద్దాం. ఒక సెట్ కన్సిడర్ చేస్తుంది. ఆ సెట్లో ఏమున్నాయంటే ఎక్స్ ఉంది, అలాగే పెన్ వాడదాం, ఓకే.
ఇక్కడ మనకున్నది ఏంటంటే ఒక సెట్ కలెక్ట్ చేశాను నేను. అందులో ఏమున్నాయంటే sin x ఒకటి ఉంది, తర్వాత tan x ఒకటి ఉంది, తర్వాత ఇందులో sin ఇన్వర్స్ ఆఫ్ x ఉంది, sin ఇన్వర్స్ ఆఫ్ x, అలాగే tan ఇన్వర్స్ ఆఫ్ x, అలాగే x కూడా ఉంది. సో చాలా ఫార్ములాస్ని మనం నేర్చుకునే బదులు సింపుల్ థింగ్ ద్వారాగా ఇది గుర్తుపెట్టుకోవచ్చు. ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో, మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నాను. మనం f(x), g(x) అనే రెండు ఫంక్షన్లు ఇందులోంచి తీసుకోవాలి. ఇందులోంచి ఏ రెండు ఫంక్షన్లు తీసుకున్నా దాన్ని ఏ విధంగా రాసినా లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏదైనా అవ్వచ్చు, f(x), g(x) ఏ రెండు ఫంక్షన్లు అయినా అవ్వచ్చు. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, f(x/g(x) ఆల్వేజ్ 1, f(x/g(x) ఆల్వేజ్ 1. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో అంటే ఏంటి దీని అర్థం? sin x/x చేస్తే 1, అలాగే tan x/x చేస్తే 1, sin ఇన్వర్స్ ఆఫ్ x/tan ఇన్వర్స్ x చేస్తే 1, x/tan x చేసిన 1, x/sin x చేసిన 1. ఇది ఇంపార్టెంట్ ఫార్ములా. కాబట్టి దీని ద్వారాగా మనం ఏం చేయొచ్చు అంటే చాలా ఫార్ములాస్ నేర్చుకోవాల్సిన లేదు, సింపుల్ టెక్నిక్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకేంటి అంటే ఇందులో దీని మీద బేస్ అయిన కొన్ని సమ్స్ చేద్దాం ఈ ఫార్ములా మీద. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ, లిమిట్ ఎక్స్టెండ్స్ టు, సో ఒకటి చిన్న సమ్, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, tan of 3x by sin ఇన్వర్స్ ఆఫ్ 2x అని ఉంది. సపోజ్ చిన్న ఎగ్జాంపుల్, దీన్ని ఎలా చేయాలి? కాబట్టి ఇక్కడ ఏముంది ఆర్గ్యుమెంట్, నేనేం చెప్పాను f(x/g(x) రాస్తే 1 వచ్చేస్తున్నాను. కానీ ఇక్కడ ఉన్నది ఏంటి, f(x) 3x ఉంది, ఇక్కడేమో ఆర్గ్యుమెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. ఆర్గ్యుమెంట్ డిఫరెంట్గా ఉన్నప్పుడు ఇది సేమ్ ఫంక్షన్స్ కాదు కదా. ఇవి ఎప్పుడు ఎక్స్ ఆర్గ్యుమెంట్లో ఉన్నప్పుడు f(x/g(x) చేస్తే 1 అవుతుంది, కానీ ఎక్స్ ఆర్గ్యుమెంట్ కాదు కదా ఇది. ఇది ఏ ఆర్గ్యుమెంట్ అంటే ఇది 3x ఉంది, ఇక్కడ కూడా 3x ఉంటే 1 రాసేయచ్చు, కానీ 3x కాకుండా వేరేది ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే దీన్ని మనం సింప్లిఫై చేసుకోవాలి. ఎలాగంటే దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 tan of 3x బై మనకి x రావాలంటే 3xతో డివైడ్ చేయాలి, అలాగే 3xతో మల్టిప్లై చేసేసుకోవాలి. అంటే మల్టిప్లై చేస్తే అది ఇంకా న్యూట్రలైజ్ అయిపోతుంది. ఇంకా మనకున్నది ఏంటి, ఇంకో ఫంక్షన్ ఏంటంటే sin ఇన్వర్స్ ఆఫ్ x. అది sin ఇన్వర్స్ ఆఫ్ 2x ఉంది, కాబట్టి అదే 2x మనకు న్యూమరేటర్లో అవసరం. కాబట్టి 2xతో మల్టిప్లై చేద్దాం, 2xతో మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. పెట్టాం కదా 1/2x. సో దీనివల్ల ఏమైంది, ఇది 1 అయిపోయింది, అలాగే ఇది కూడా 1 అయిపోయింది, 1 × 1. ఇంకా మిగిలింది ఏంటి, x క్యాన్సిల్ చేస్తే 3/2 మిగిలింది. అది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, దీనికి ఇంకా షార్ట్ కట్స్ ఉన్నాయి, మనం ముందుకెళ్ళిన తర్వాత అన్నీ నేర్చుకున్నాక ఆ షార్ట్ కట్స్ అప్లై చేద్దాం. నెక్స్ట్ ఇంకొక సమ్ గురించి మాట్లాడదాం. ఇదే ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ మీద ఇంకొక సమ్. సో ఆ సమ్ ఏంటంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది కూడా, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, 1 - cos x into cos 2x by x². ఇది మనకు కావాల్సిన సమ్. 1 - cos x into cos 2x by x². ఎలా సాల్వ్ చేయాలి? x 0 టెండ్ అవుతున్నప్పుడు ఇది ఏమి టెండ్ అవుతుంది, 1 × 1 1 టోటల్గా ఇది 0కి టెండ్ అవుతుంది, డినామినేటర్ కూడా 0కి టెండ్ అవుతుంది. సో మనం డైరెక్ట్గా ఎల్ హాస్పిటల్ కూడా ఆలోచిస్తాం. దానికంటే ముందు మనం చాలా మెథడ్స్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఇందులో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, ఇక్కడ దీన్ని ఏం చేస్తామంటే 1 ఇక్కడ నాకున్న ఫార్ములా కాస్లో ఉంది కదా, 1 - cos x అనే ఫార్ములాలో కనిపిస్తుంది. ఇది నాకు తెలిసిన ఫార్ములా ఏంటంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, 1 - cos x by x, 1 - cos x by x² = 1/2 అలా ఉంది. కానీ ఇక్కడ cos x పక్కన cos 2x ఉంది, కాబట్టి దానికి సెపరేషన్ కావాలి. ఈ రెండిట్లో సెపరేషన్ ఉంటే నేను అప్లై చేయొచ్చు. కాబట్టి నేనేం చేస్తానంటే దీన్ని ఒక మోడల్గా ఒక cos xని సబ్ట్రాక్ట్ చేసి ఒక cos xని యాడ్ చేస్తాను. దీనికి cos xని యాడ్ చేస్తాను. ఇప్పుడు ఏముంది, ఆల్రెడీ cos x ఉంది, cos 2x ఉంది. cos 2x హోల్ బై ఏంటి, x². సారీ,
ఎక్స్ స్క్వేర్ హోల్ బై ఎక్స్ స్క్వేర్. ఈ మొత్తాన్ని ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేయండి. ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే లిమిట్ దట్ ఇంప్లైస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో, లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో. ఇక్కడ ఉన్న 1 మైనస్ కాస్ ఎక్స్ ఉంది కదా, ఈ రెండిట్లో కలిపి కాస్ ఎక్స్ని కామన్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, 1 మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ ఈ రెండిట్లో కాస్ ఎక్స్ని కామన్ చేస్తే మీకు ఏమవుతుందంటే 1 మైనస్ కాస్ 2x అవుతుంది. హోల్ బై ఏముంది, ఎక్స్ స్క్వేర్ ఉంది. అర్థమైంది కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే 1 మైనస్ కాస్ ఎక్స్ని కామన్ చేస్తే కాస్ 2x అయింది. దీన్ని సెపరేట్ చేసి రాయొచ్చు. ఎలా సెపరేట్ చేసి రాయొచ్చు అంటే ఈ రెండింటి మధ్యలో ప్లస్ ఉంది కదా, ప్లస్ ఉంది కాబట్టి లిమిట్ స్ప్లిట్ చేయొచ్చు అటు ఇటు. వెనెవర్ దే ఆర్ డిఫైన్డ్, వెనెవర్ దే ఆర్ ఎగ్జిస్టింగ్ అయినప్పుడు, అన్డిఫైన్డ్ కాకుండా ఎగ్జిస్ట్ అవుతున్నాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో, 1 మైనస్ కాస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్, 1 మైనస్ కాస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో కాస్ ఎక్స్ ఇంటూ, దీన్ని సెపరేట్ చేసి రాయొచ్చు. లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో 1 మైనస్ కాస్ 2x బై ఎక్స్ స్క్వేర్. ఎలా వచ్చిందంట. ఇప్పుడు ఏం చేయొచ్చు, ఇది డైరెక్ట్ ఫార్ములానే. సో మనం అనుకున్న డైరెక్ట్ ఫార్ములా ఇది. ప్లస్ 1 మైనస్ కాస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇది 1/2 ఉంది. ఇక్కడ కాస్ ఎక్స్ 0 టెండ్ చేస్తే 1 అయిపోయింది. ఇక్కడ చూడండి 1 మైనస్ కాస్ 2x బై 2x స్క్వేర్. కాబట్టి దీని ఫార్ములాలో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ నాకు 4x స్క్వేర్ కావాలి. అంచేత 4తో మల్టిప్లై చేసి డివైడ్ చేసుకున్నాను. అప్పుడు ఈ 4తో దీన్ని కలిసి మొత్తం అంతా కూడా 1/2 అయిపోతుంది. ఇంకో 4 మిగిలింది కాబట్టి ఆ 4 పక్కన ఉంటుంది. ఇదంతా కలిపి ఎంత అవుతుంది, 1 మైనస్ కాస్ 2x బై 4x స్క్వేర్ అనేది 2x హోల్ స్క్వేర్ కింద రాసేయచ్చు. అంటే 1 మైనస్ కాస్ 2x బై 2x హోల్ స్క్వేర్, దట్ ఈజ్ 1/2 అండ్ ఇంటూ 1. ఈ 4లో ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, అంటే 2 ప్లస్ 1/2 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 5/2 అని దీని ఫైనల్ ఆన్సర్. అర్థమైందా. ఈ సమ్ని ఎలాగో క్రిటికల్గా ఉన్నదాన్ని మనం సింప్లిఫై చేసేసాం. ఇంచేత 1 మైనస్ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ 2x అనేదాన్ని మనం ఇందులో కాస్ ఎక్స్ ఫార్ములా, ఈ ఫార్ములాని ఇంట్రడ్యూస్ చేసేలాగా చేసాం. లేకపోతే ఎల్ హాస్పిటల్ రూల్ చేయాల్సి ఉంటుంది. సో కొంచెం ఈ ట్రిక్స్ అనేది తెలియాలి. ఇంకొకటి ఏంటంటే ఈ సమ్ని ఎలాగే చేయాలంటే మెనీ మోడల్స్లో చేయొచ్చు. దీన్ని ట్రిగనోమెట్రిక్ ఆపరేషన్స్ అప్లై చేసి కూడా చేయొచ్చు. కాస్ సి మైనస్ కాస్ బి ఫార్ములా, 2 కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి ఫార్ములా 2 కాస్ ఏ కాస్ బి కాబట్టి ఆ ఫార్ములాలు కూడా అప్లై చేయొచ్చు. ఒకసారి దాని మెథడ్లో కూడా చూద్దాం. సో సెకండ్ మెథడ్ ఏంటి అంటే ఈ సమ్ను ఒకసారి చూస్తే లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో మెథడ్ 2. లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో ఏమి ఇచ్చాడు మనకి, 1 మైనస్ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ 2x, 1 మైనస్ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ 2x హోల్ బై ఎక్స్ స్క్వేర్ అనేది సమ్ చేస్తున్నాం. మనకున్న ఫార్ములా ఏంటంటే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ ఏ కాస్ బి ఫార్ములా ఉంది. ఇది ఆ ఫార్మేట్లోనే ఉంది కాబట్టి దీన్ని 2ని ఇటువైపు తీసుకొచ్చి రాసిస్తే మనకి స్ప్లిట్ అవుతుంది, ప్లస్ల కింద స్ప్లిట్ అయిపోతుంది. కాబట్టి ఈక్వేషన్ అలా చేయడం వల్ల కూడా ఈజీనెస్ వస్తుంది. ఏం చేత లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో ఇలా రాసే బదులు 1 మైనస్ దీన్ని 2ని ఇటువైపు తీసుకొస్తే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఎంత అవుతుంది, 3x అవుతుంది. ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఎంత అవుతుంది, x మైనస్ 2x అంటే మైనస్ ఎక్స్. కాస్ మైనస్ ఎక్స్ అంటే కాస్ ఎక్సే కాబట్టి దాన్ని ఎక్స్ కింద రాసేయచ్చు. హోల్ బై 2 ఇలా రాశాను నేను ట్రిగనోమెట్రిక్ ఆపరేషన్స్ అప్లై చేయడం ద్వారా. ఇప్పుడు ఏం చేస్తానంటే పైన ఉన్నదానికి ఎల్సిఎం చేస్తాను. లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో నువ్వు ఎల్సిఎం చేస్తే 2 అవుతుంది మైనస్ కాస్ 3x మైనస్ కాస్ ఎక్స్ హోల్ బై 2. ఈ మొత్తానికి 2 వచ్చింది. ఎక్స్ స్క్వేర్ కూడా ఉంది. ఓకే, కాస్ 3x జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో ఇక్కడ 2 అనేదాన్ని నేను ఏం చేస్తానంటే 1+1 కింద రాస్తాను. 1+1 కింద రాసి ఈ కాస్ ఎక్స్ అవుతుంది కదా, ఆ కాస్ ఎక్స్ ముందుకు రాసి
మైనస్ కాస్ 3x ఇలా రాశాను. ఓకే, బై డినామినేటర్ ఏంటంటే 2x². ఇప్పుడు ఇది ఈ 1ని ఈ కాస్ ఎక్స్ని కలిపి ఒక పేర్ చేస్తాను, ఎందుకంటే నాకున్న ఫార్ములా అదే కదా, 1 - cos x / x² కదా. కాబట్టి లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఏం రాస్తున్నాం అంటే ఇక్కడ 1 - cos x బై ఇక్కడ 1/2 బయటికి తీసుకొచ్చేయండి. ఇక్కడ ఏమైంది, x² అయింది, ఒకటి స్ప్లిట్ అయింది. తర్వాత ప్లస్ 1 - cos 3x బై x², ఇలా స్ప్లిట్ చేసుకున్నాం. ఈ రెండింటిని కలిపి డినామినేటర్, ఆ రెండింటిని కలిపి డినామినేటర్, ప్లస్ మధ్యలో కాబట్టి. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ, కానీ నాకు కావాల్సింది ఏంటి, ఇక్కడ 3x ఉంది కదా, ఈ 3x ఉంది కాబట్టి 3x² కావాలి ఇక్కడ డినామినేటర్లో కావాలి, కాబట్టి 3x² కావాలి, కాబట్టి అక్కడ 9 అవసరం ఉంది. 9 లేదు కాబట్టి 9 రాశాను, దాన్ని మల్టిప్లై చేశాను. ఇప్పుడు ఏమైంది, ఇది 1/2 కదా, లిమిట్ దీనికి అప్లై చేస్తే ఈ రెండింటికి చెందింది ఇది. సో దీనికి ఒకసారి అప్లై చేస్తే లిమిట్ 1/2 మొత్తం టోటల్గా 1/2 కదా, ఇది 1/2 ముందు తీసేసుకోండి. ఈ వాల్యూ 1/2 అయింది, ప్లస్ ఈ వాల్యూ కూడా 1/2 అవుతుంది ఇప్పుడు ఈ 9తో కలిపి, కానీ ఒక 9 మిగిలింది కాబట్టి ఇక్కడ 1/2 ఇంటూ 1/2 ఇంటూ 9/2, 1/2 అంటే 9/2, ఒక హాఫ్ కలిపితే 10, 10/2 అంటే ఎంత అవుతుంది, 5. దీని ఆన్సర్, ఫైనల్ ఆన్సర్ 5. ఒకసారి వెరిఫై చేయండి. Nine by 24.5. 4.5, 5 by 2. Okay, right. ఇక్కడ చిన్న కరెక్షన్, ఇది హాఫ్, 9.5 అంటే టోటల్గా ఇది 5, ఇది 5/2 అవుతుంది ఆన్సర్. ఓకే, in this section let us try one more problem, that is limit extends to 3 cos of x² minus 9 cos of x² minus 9 x minus 3 whole square, 1 minus cos x² minus 9 x minus 3 whole square. How to solve this problem? Suppose if you remember the formula, limit extends to 0, 1 minus cos x by 1 minus cos x by x² is equal to 1/2. This is the formula. So it is similar to the given formula, but as extends to 3, x² minus 3 is also tending to 0. Okay, that is satisfied. And at the same time the argument should be square with the denominator, in denominator x² minus 9 should be squared, but here x minus 3 whole square is there. ఇక్కడ ఉన్నది x² minus 9 స్క్వేర్ చేసి ఉండాలి డినామినేటర్లో, కానీ అది లేదు కాబట్టి మనం అది వచ్చేలాగా రాయాలి. అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3, 1 minus cos of x² minus 9 బై డినామినేటర్ ఏముండాలి, x² minus 9 హోల్ స్క్వేర్ అని ఉండాలి, కానీ లేదు కాబట్టి అది రాసాం. ఇలా రాయడం వల్ల ఏం చేయాలి, న్యూమరేటర్లో మల్టిప్లై చేయాలి, x² minus 9తో మల్టిప్లై చేయండి. ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, x² minus 9 హోల్ స్క్వేర్తో. ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన x minus 3 హోల్ స్క్వేర్ని కూడా ఉంచేసేయండి. ఇప్పుడు ఏమవుతుంది, 1 minus cos theta by theta square ఈ ఫార్ములాలోకి వచ్చింది. 1 minus cos x by 1 minus cos x by x² అనేది 1 minus cos x by x² అనే ఫార్ములాలోకి వచ్చింది. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. సో ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే దీన్ని 1/2గా రాయాలి. సో ఈ 1 minus cos x అనే ఫార్ములాలోకి వచ్చింది ఇది, కాబట్టి
1 మైనస్ కాస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్, దీన్ని డైరెక్ట్గా మనం 1 అని రాయొచ్చు. ఇంకేత ఎక్స్ టెన్స్ టు 3 అయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 10 to 0, ఇక్కడ దాని ప్లేస్లో అలాగైనా రాయొచ్చు. ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 10 to 0 అని రాసుకున్నా సరిపోతుంది. సో అది 1/2 అయింది. ఇంకేముంది, లిమిట్ సెకండ్ పార్ట్కి తీసుకొస్తే సెకండ్ పార్ట్లో ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 అని ఉంది. దాన్ని ఎలా రాయొచ్చు అంటే ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్. కాబట్టి ఇది స్క్వేర్, ఇది స్క్వేర్. బట్ డినామినేటర్ ఎంత ఉందంటే ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ఆల్రెడీ ఉంది. కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. లిమిట్ ఆల్రెడీ ఎక్స్ 10 to 3. ఇప్పుడు ఏం చేయాలి? సో ఇప్పుడు ఈ 3ని దాంట్లో 10 చేసి చూస్తే ఇక్కడ ఎందుకనంటే ఇక్కడ దీంట్లో డైరెక్ట్గా 0/0 ఫామ్ వచ్చింది. కాబట్టి 0/0 ఫామ్ని ఎలిమినేట్ చేయడం కోసం మనం ఫ్యాక్టరైజ్ చేసాం అన్నమాట. అంటే 1/2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్. ఎక్స్ ప్లస్ 3 అంటే 3 + 3 హోల్ స్క్వేర్ అవుతుంది. 3 + 3 హోల్ స్క్వేర్ అంటే ఎంత? 6 స్క్వేర్. 6 స్క్వేర్ బై 2 అంటే 36/2. దట్ ఈజ్ ఈక్వల్ టు 18. సో దీని ఆన్సర్. ఓకే, వెరీ సింపుల్. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 4 sin pi x or tan pi x by tan pi x by tan pi x by sin 2pi x, sin of 2pi x. దీన్ని సాల్వ్ చేయాలి. tan pi x by sin of 2pi x. ఒకసారి 4 టెండ్ చేస్తే x 10 to 4 అయితే ఇది దేనికి టెండ్ అవుతుంది? 4πకి టెండ్ అవుతుంది. 4πకి టెండ్ అయితే ఈ ఫార్ములా అప్లై చేయొచ్చా? మనకున్న ఫార్ములా ఏంటంటే sin x by x అనే ఫార్ములాలో రావాలి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0. ఇది ఎలా ఉందంటే tan x by x అనే ఫార్ములా, sin x by x ఈజ్ ఈక్వల్ టు 1, tan x by x ఈజ్ ఈక్వల్ టు 1 అనే ఫార్ములాలకు దగ్గరగా వచ్చింది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనం sin x by x రావాలి మనకి, అదే tan x by x రావాలి. tan x by x రావాలంటే tan pi x ఉంది. pi x 10 to 0 అవుతుందో లేదో వెరిఫై చేయండి. 4π అవుతుంది. 4π నాట్ 0 కదా, కాబట్టి ఇది నాట్ టెండింగ్ టు 0, నాట్ టెండింగ్ టు 0. కాబట్టి ఏం చేయాలి? టెండింగ్ టు 0 చేయాలి. అలాగే డినామినేటర్ కూడా 2 into 4 అంటే 8πకి టెండ్ అవుతుంది, బట్ నాట్ టెండింగ్ టు 0. అలా ఉంటేనే మనం అప్లై చేయగలుగుతాం ఫార్ములాస్. కాబట్టి మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ స్టెప్లో అది 10 to 0 అయ్యేలాగా రాయాలి. అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 4. ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ tan x by x 0/0 ఫామ్ కూడా వచ్చింది. ఈ టోటల్ ఎక్స్ప్రెషన్ 0కి టెండ్ అవుతుంది, కానీ ఆర్గ్యుమెంట్ 0కి టెండ్ అవ్వట్లేదు. అంటే టోటల్గా మనం చూస్తే దీన్ని 0/0 ఫామ్ అనొచ్చు. కాబట్టి LH రూల్లోకి లీడ్ అవ్వచ్చు, కానీ మనం LHని ఆపుతున్నాం టు నో ద రిమైనింగ్ ఫార్ములాస్. కాబట్టి ఇక్కడ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, ఇది డెరివేటివ్ చేసి f'(x by g'(x) చేసి చేయొచ్చు. లేకపోతే ఏం చేస్తాం, πx అనే దాన్ని 0కి టెండ్ అయ్యేలా రాయాలి. అంటే టెండ్ అయ్యే వాల్యూ ఏదైతుంది? 4π అవుతుంది. ఆ 4πలోంచి దాన్ని సబ్ట్రాక్ట్ చేయండి. అప్పుడు 4π మైనస్ πxగా అవుతుంది. సో ఇక్కడ డినామినేటర్ కూడా సైన్ ఆఫ్, ఇక్కడ ఏముందంటే 8πకి టెండ్ అవుతుంది. ఆ 8πలోంచి ఈ 2πxని సబ్ట్రాక్ట్ చేయండి. ఇప్పుడు టోటల్గా మీరు చూస్తే 4π మైనస్ πx 10 to 0 అయిపోయింది. కాబట్టి డినామినేటర్ కూడా అదే వాల్యూ ఉండాలి. ఇక్కడ కూడా అంతే, 8π మైనస్ 2πx 10 to 0 అయింది ఇక్కడ. కాబట్టి టోటల్గా యాజ్ ఎక్స్ టెన్స్ టు 4 వేసుకుంటే 0 అవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే దీన్ని లిమిట్ ఎక్స్ టెన్స్ టు 4 tan θ by θ ఫార్ములా వచ్చేలాగా రాయాలి. ఇలా రాయాలంటే ఇక్కడ tan of 4π మైనస్ πx బై ఇక్కడ ఏమవుతుంది 4π మైనస్ πx tan θ by θ. అలాగే సైన్కి కూడా మనం ఏం చేస్తామంటే దీన్ని 8π అని ఉంది కదా, సో 8π మైనస్ 2πx బై 8π మైనస్ 2πx బై సైన్ ఆఫ్ 8π మైనస్ 2πxగా రాయొచ్చు. ఇలా రాయడం వల్ల sin θ by θ, sin θ ఇలా రాసిన 1 అయిపోతుంది. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 θ బై ఆర్ ఎక్స్ బై sin x కూడా 1 అయిపోతుంది. ఇది కూడా ఫార్ములానే, రివర్స్గా ఉన్న ఫార్ములానే. కాబట్టి ఇక్కడ రెండు మనం ఏం చేసాం, మల్టిప్లై చేసాం.
ఇక్కడ లేని టర్మ్ని తీసుకొచ్చాం కాబట్టి ఏం చేస్తామంటే దాన్ని మల్టిప్లై చేసి పోగొట్టాలి. సో దట్ ఇంప్లైస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 4. ఇక్కడ tan x బై x ఉంది కదా, ఈ ఎక్స్ని మల్టిప్లై చేయలేదు మనం. ఈ స్టెప్లో ఇంకొక స్టెప్ చేయాలి. ఇంటూ అని రాసి 4π మైనస్ πx బై అక్కడ ఉన్నదాంతో డివైడ్ చేయాలి. 8π మైనస్ 2πx. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది క్యాన్సిల్ అయిపోద్ది. ఇంటూ అమ్మ దీని పక్కన వస్తుంది, దీని పక్కన వస్తుంది. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకు న్యూట్రల్గా యాజ్ ఇట్ ఈజ్గా ఉన్న టర్మే వస్తుంది. కాబట్టి దీని వాల్యూ నేను ఎంత రాయొచ్చు అంటే 1 రాసేయచ్చు. యాజ్ ఎక్స్టెన్స్ టు 4. ఎక్స్టెన్స్ టు 4 అయితే ఏమవుతుంది, 4π మైనస్ πx టెన్స్ టు 0 అవుతుంది. అలాగే మార్చుకోవచ్చు ఈ లిమిట్ని. ఆర్ ఇలాగేం రాయొచ్చు, 4π మైనస్ πx 10 to 0 అని రాయొచ్చు. అప్పుడు ఈ ఆర్గ్యుమెంట్ 10 to 0 అవుతుంది కాబట్టి tan θ బై θ ఫాము 1 అయిపోతుంది. అలాగే sin θ బై sin θ ఫామ్ కూడా 1 అయిపోతుంది. ఇంకా మిగిలేదు ఎంత అంటే 4π మైనస్ πx అవుతుంది. 4π మైనస్ πxలో పై కామన్ చేసేస్తే 4 మైనస్ x అవుతుంది. 4 మైనస్ x అవుతుంది. డినామినేటర్లో 2π కామన్ చేయొచ్చు. 2π కామన్ చేస్తే 4 మైనస్ x అవుతుంది. ఇది కూడా 4 మైనస్ x. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది. ఇంక మిగిలింది ఎంత అంటే 5/2 దీని ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇది ఎలా హాస్పిటల్ రూల్ అప్లై చేయకుండా చేసే మోడల్ స్టాండర్డ్ ఫామ్ ఉపయోగించి.